హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. మనం ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పనుల గురించి చూపించడం కోసం అయితే వచ్చామన్నమాట. మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వెలగపూడి దగ్గర అయితే ఉన్నామండి. ఈ వెలగపూడిలో ఈ మంచినీటి పైపులకు సంబంధించి పనులు అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారండి. మీరైతే చూస్తున్నారు కదా. మనం ఈ వీడియో 10 రోజుల క్రితం అయితే చేసాము. అప్పుడు వచ్చి అంతా గుంటలంతా తవ్వి పైపులంతా ఫిట్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే కనుక మొత్తం వేసేసి మొత్తం కప్పేశారనమాట. మీరైతే చూస్తున్నారు కదా, పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి. ఈ మంచినీటి పైపులు అలానే డ్రగ్స్ విమానం పనులు చాలా వేగంగా అయితే చేస్తున్నారు. ఈ వెలగపూడి అంతా ఈ మంచినీటి పైపు లైన్లు అయితే పనులు అయితే చేశారనమాట. మీరంతా చూడొచ్చు. ఈ ప్లేస్ వచ్చేసి మనకు కరెక్ట్గా సచివాలయం బ్యాక్ సైడ్ అయితే ఉంటదన్నమాట. మనకి సభలు అయితే పెడతారు కదా, ఆ ప్లేస్ అన్నమాట. ఇంతవరకు కూడా ఈ మంచినీటి పైపులు మొత్తం పనులు అయితే చేశారండి. ఇంకా ఈ చివరిలో కొంచెం అయితే పెండింగ్ అయితే ఉంది. దానికి సంబంధించిన పనులు కూడా అయితే చేస్తారన్నమాట. మన ఛానల్లో ఫస్ట్ నుంచి మీరైతే చూస్తున్నట్లయితే ఆ, రాజధానిలో ఎలా పనులు జరుగుతున్నాయి అన్నది కూడా ప్రతి ఒక్క దాని గురించి మనం అయితే చూపిస్తున్నాం. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి అమృత ముచ్చట సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లాస్ట్ లో వరకు వచ్చేసి ఈ పైపులను అయితే ఫిట్ చేస్తున్నారు అన్నమాట. అలానే ఇటు సైడ్ ఏమో ఈ తవ్వుకుంటూ అయితే వెళ్తున్నారు. అలానే ఎప్పటికప్పుడు ఈ పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి. అలానే ఇంకెక్కడెక్కడ జరుగుతున్నాయో అది కూడా మీకైతే చూపిస్తాను పదండి. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి అమరావతిలోని ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ అనమాట. అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు బంగ్లాస్ కూడా అని అంటారు. ఇక్కడ చూస్తే మనం 15 రోజుల క్రితం అయితే వచ్చామండి. అప్పటికి ఇప్పుడు మీరు చూస్తే చాలా మార్పు అయితే చూస్తారనమాట. ఈ రాజధాని ప్రాంతంలో ఈ ఏఎస్ అధికారులకు సంబంధించి ఈ బంగ్లాస్ పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది అండి. మీరైతే చూడొచ్చు. మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తున్నాము ప్రతి ఒక్క వీడియో గురించి. మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పనులు అయితే ఎంతమంది కార్మికులు అయితే ఉండి ప్రతి ఒక్క బంగ్లా దగ్గర కూడా పనులు అయితే చేస్తున్నారండి. ఇవి మొత్తం వచ్చేసి 115 బంగ్లాస్ అయితే నిర్మాణం అయితే చేస్తున్నారు. మీరైతే చూస్తున్నారు కదా, పనులు చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. ఈ మొత్తం వచ్చేసి 90 బంగ్లాస్ వచ్చి ఏఎస్ సెక్రటరీ ఆఫీసర్స్కి, ఇంకొక 25 వచ్చేసి ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసర్స్కి అయితే ఇస్తారండి. మీరైతే చూడొచ్చు, అక్కడ పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి అనమాట. ఇదంతా వచ్చేసి G+1 అయితే నిర్మాణం అయితే జరుగుతుందండి. ఈ 271.12 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటాయండి. ఒక ఫ్లోర్ వచ్చేసేమో 154.35 మీటర్ స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ రాజధాని ప్రాంతంలోనే ఈ చాలా స్పీడ్గా జరుగుతున్న పనులైతే ఈ బంగ్లాస్ అనమాట. మీరైతే చూడొచ్చు ఇక్కడ ఎంతమంది అయితే కార్మికులు ఉండి ఎంత సందడిగా అయితే ఉందో. ఇదంతా వచ్చేసి కేఎంఈ వాళ్ళు అయితే చేస్తున్నారండి. మొత్తం 429.23 కోట్ల రూపాయలతో అయితే ఇవన్నీ G+1 అయితే ఈ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఈ 15 రోజుల్లోనే ఇంత మార్పు అయితే వచ్చింది. ఎందుకంటే పనులు చాలా వేగంగా అయితే జరుగుతుంది. కార్మికులు అయితే వేలాది మంది అయితే ఇక్కడ పనులు అయితే చేస్తున్నారన్నమాట. మీకు కుదిరితే ఒకసారి మీకు లాంగ్కి వెళ్ళి కూడా ఒకసారి ఎలా ఉంది ఏంటన్నది కూడా మీకైతే చూపిస్తానండి. చూస్తున్నారు కదా, అసలు ఎంత బాగా డిజైన్ అయితే వచ్చి ఎంత బాగా అయితే పనులు అయితే చేస్తున్నారో. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందన్నది కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. మీరు ఒకసారి చెక్ చేసుకోకపోతే, కొత్తగా చూసినట్లయితే ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనుల గురించి మనమే చూపిస్తాం. మీరైతే చూస్తున్నారు కదండి ఇక్కడ అంతా ఎలా ఉందో. ఈ మొత్తం వచ్చేసి 33.37 ఎకరాలలో అయితే నిర్మాణం అయితే జరుగుతున్నాయండి. ఈ 115 బంగ్లాస్ కూడా ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉంది అన్నది కూడా. మనం అంతకుముందు వీడియో చేసినప్పుడు ఇవన్నీ అయితే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయితే కన్స్ట్రక్షన్ జరిగింది. ఇప్పుడు కనుక వచ్చి చూస్తే మొత్తం ఫస్ట్ ఫ్లోర్ కూడా మొత్తం అయితే స్లాబ్ పనులు అయితే అయిపోయినాయి అనమాట. ఇంకేంటంటే ఇంటీరియర్గా అలానే ఈ సైడ్ కూడా మొత్తం వాల్ అయితే రావాల్సింది అయితే ఉందన్నమాట. అలానే మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తుంది వచ్చేసి సెక్యూరిటీకి సంబంధించిన ఆఫీస్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కడికక్కడ దేనికి ఏ బంగ్లాకి ఆ బంగ్లాకి అయితే సపరేట్గా అయితే పనులు అయితే చేస్తున్నారండి. ప్రతి ఒక్క బంగ్లా దగ్గర కూడా కార్మికులతో అయితే పనులు అయితే జరుగుతున్నాయి. ఇది కూడా మీరు కూడా చూడొచ్చు ఇక్కడ చాలా మోడల్. అలానే ఇప్పుడు ఈ ఈ బంగ్లాస్ అన్ని కూడా ఈ టైప్ అయితే ఉండబోతుందండి. మీరైతే చూడొచ్చు. ఇదైతే రెడీ అయితే చేశారనమాట. చూడటానికి అయితే చాలా బాగుంది. గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ అసలు డిజైన్ కానీ ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. మరి కొన్ని రోజుల్లో ఈ ఏఎస్ ఆఫీసర్స్ ఈ బంగ్లాస్ మొత్తం కంప్లీట్ అయితే అవ్వబోతున్నాయి అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన టైంలోనే ఇంకా ముందే కంప్లీట్ చేయాలన్న ఇదితో అయితే ఈ పనులు అయితే చేస్తున్నారు అనమాట. చాలా మంది కార్మికులతో అయితే పనులు అయితే చేపిస్తున్నారు. అసలు డిజైన్ అయితే చూడండి ఎంత బాగుందో. మన రాజధాని ప్రాంతంలో ఇలా పనులు చాలా స్పీడ్గా అయ్యి త్వరగా కంప్లీట్ అయితే మనకి రాజధాని త్వరగా
కంప్లీట్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా అసలు అంతా ఈ టిప్పర్లు ఇవన్నీ ఈ మెటీరియల్ అంతా తీసుకెళ్తున్నారన్నమాట. అంతేకాకుండా ఈ రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్క చోట కూడా ఎవరికి ఇచ్చిన ప్లేస్లో వాళ్ళైతే పనులైతే చేస్తున్నారండి. చూడండి అసలు ఎలా ఉన్నాయో. అవుట్ సైడ్ అయితే మొత్తం పనులైతే చాలా వరకు అయితే కంప్లీట్ అయితే చేశారండి. ఇంకా ఇంటీరియర్కి సంబంధించి ఈ పనులు అయితే జరగాలన్నమాట. మీరైతే చూస్తున్నారు కదా, వీలైనప్పుడు మీకు పక్కాగా అయితే వెళ్ళైతే చూపిస్తానండి లోన ఎలా ఉంది ఏంటి అన్నది కూడా. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నానండి. ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉంది అన్నది చూపించడం కోసం చెప్పి ఈ వీడియో అయితే మీకు చేశాను అనమాట. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఇంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి. రాజధాని ప్రాంతంలో ఎటువంటి వీడియో కావాలన్నా కానీ మీరు కామెంట్ అయితే చేయండి, నేనైతే వెళ్ళి పక్కగా చూపించడానికి అయితే ప్రయత్నిస్తానండి.